సాయిరామ్ అండి. అనురాధ. మేము ఇక్కడ నుంచి 25 years నుంచి, అదే ఈ టెంపుల్ కట్టిన దగ్గర నుంచి వస్తున్నాను. నేను ప్రతి గురువారం వస్తాను. మాకు కొన్ని ప్రత్యేకమైన అనుభవాలు కలిగినాయి. మాకు చాలా గత 25 years క్రిందట అనుకోకుండా మిరాకిల్. నాకు నైటు ఫస్ట్ అసలు బాబా గారి దర్శనం నాకు ఎలా అయింది, షిరిడీకి ఎలా వెళ్ళానంటే, నైట్ నాకు midnight 12 గంటలకి ఒక బాబా గారి రూపంలో ఇలా బ్లెస్సింగ్స్ ఇస్తూ తట్టి లేపినట్టు నాకు అనుభవం అయిందండి. సడన్గా నేను లేచాను. ఎవరో వచ్చారు, పెద్ద ఆయన ఇట్లా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. ఎవరు అప్పటివరకు నాకు తెలియదు బాబా గారు అని. ఇంకా బాబా గారి రూపం కనపడింది. ఇంకంతేనండి. ఇంకా అలా నాకు నెక్స్ట్ డేనే నేను షిరిడీకి వెళ్ళాను. షిరిడీకి వెళ్ళిన తర్వాత అనుకోకుండా అందరం కలిసి వెళ్ళాము. అక్కడ కూర్చున్నాం. బాగా దర్శనం అయింది. బయట ధ్యాన మందిరంలో కూర్చున్నాం, నేను మా వారు. అక్కడికి వచ్చేసి ఎవరో తెలియని అజ్ఞాత మనిషి దూరం నుంచి బాబా గారు ఒక పూలమాల తీసి మా వారి మెడలో విసిరిసి వెళ్ళిపోయారు. అది ఎవరైనా తెలియదు ఇప్పటికీ. మేము ఇంక అప్పటి నుంచి వచ్చిన తర్వాత మాకంతా బాగా జరిగిందండి. అన్నీ మాకు ఆయన, మా బాబాగారు మా వెన్నంటే ఉన్నట్టు అలా ఉంటుంది మాకు. తర్వాత ఇంకా మేము ప్రతి గురువారం వస్తున్నాను, ఆర్త టైంలో వస్తున్నాను. ఇప్పటికీ ఎప్పుడన్నా ఒక రోజు రాకపోతే నాకు ఏదో వెళ్తేగా అనిపిస్తూ ఉంటుంది బాబా గారిని. సంఘటనలు అంటే ఇంక చాలా జరిగినాయండి. మరి ఇవన్నీ ఇప్పుడు మీ దీంట్లో తర్వాత ఇంకొకసారి నేను షిరిడి అంటే నేను ఎప్పుడు నేను అట్లా వెళ్ళొచ్చిన తర్వాత వెళ్ళానండి. అప్పట్లో ఎవ్రీ ఇయర్ వెళ్ళేదాన్ని. వెళ్ళొచ్చిన తర్వాత నేను పూజ ఒకసారి నేను పారాయణం చేసుకుంటున్నా. పారాయణం పూర్తయ్యే టైంలో 12 గంటలకి ఎవరో ఒక మనిషి చైన్ ఒకటి కదిలిస్తున్నారు బయట డోర్ నుంచి. 12 గంటల ఆర్త అయిన తర్వాత నాకేం తెలియలేదు. నేను ఇంకా అట్లనే ధ్యానంలో ఉన్న, పారాయణ చేసుకుంటున్నా, ప్రసాదం పెట్టే టైం అవుతుంది. ఎవరా చైన్ ఇట్లా తీసి చూస్తే ఎవరో ఒక అబ్బాయి కోయ అబ్బాయిలాగా కనిపించారు. కోయ అబ్బాయిలాగా కనిపించి నాకు మంచినీళ్ళు ఇస్తామన్నారు. నాకు వాటర్ కావాలమ్మన్నారు. వాటర్ కావాలంటే నేను సరే ఒక గ్లాస్తో వాటర్ తెచ్చిచ్చినాక నాకు వెంటనే అదృశ్యం అయిపోయారు. నాకు అప్పటికి కొంచెం మెలకు వచ్చింది. అదే ఏంటని ఇట్లా వచ్చేసి ఏంటి నేను వచ్చి వాటర్ ఇచ్చాను, బాబా ఏం పెట్టలేదే, ఎవరేంటి అనుకుంటున్నా. తీరా కిందికి వెళ్ళి ఈ టైంలో ఎవరు వస్తారు, కింద అందరూ వాచ్మెన్లు ఉన్నారు, అందరు ఉన్నారు. వీళ్ళందరిని అడిగా ఎవరైనా వచ్చారా ఇటు సైడు నీకు చెప్పానని. నాకు ఎవరు కనపడలేదమ్మన్నారు వాళ్ళు. వాటర్ ఇచ్చాను, ఇలా పేతంతట్లు పోసేసుకుని తాగిలిపోయారు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత నేను ఏం పెట్టలేదే, వచ్చి వాటర్ ఇచ్చాను ఏంటా అని నాకు అనిపించి నాకు అప్పటికి తటస్థపడింది బాబా గారి రూపం అన్నట్టు. ఎవరైనా వచ్చారా ఒకసారి చూడమ్మా అంటే ఆయన ఎవరు రాలేదు మేడం, ఎవరు రాలేదు, అసలు నాకు కనపడలేదు అన్నమాట. సరే ఇంకా నాకు అప్పుడు బాబా గారు వచ్చారు. అప్పుడు దృఢీకరణ అని మనసు వచ్చిన ఆయన ఎవరు, తిరుపతిలో నాకు ఒక కోయ రూపంలో ఒక అబ్బాయి కనపడ్డాడు. తిరుపతిలో నాకు చూసి మీకు చెయ్యేం చూడొద్దు, మీ ఫేస్ చూసే నేను చెప్పేస్తున్నా, మీకు దైవ అనుగ్రహం బాగుంది అని చెప్పారు. గురు అనుగ్రహం. ఆ కోయవాని రూపమే నాకు కళ్ళల్లో కనపడుతుంది, వచ్చిన బాలుడు. ఇంకా అలా అయిందండి. ఒకసారి అలా అయింది. తర్వాత మళ్ళీ వస్తే బాగుండు, మళ్ళీ ఏమైనా చెయ్యాలి. అప్పుడు సరిగ్గా ఇవ్వలేదు. మళ్ళీ వస్తే బాబా గారు ఈసారి జాగ్రత్త అంటే నాకు మాయలాగా అది తెలుస్తుంది, కానీ నేనేమి అనుకునే విధంగా చేయలేకపోతున్నా. తర్వాత మళ్ళీ షిరిడీకి వెళ్తే ఆర్తి టైం అందుకోలేకపోయా. నేను ఆర్తి చూడకుండా ఎట్లా వెళ్ళాలి అని బయట కూర్చుంటే అప్పటి నుంచి నాకు ఏం తినలేదు, పెట్టలేదు అనుకుంటున్నా. అక్కడ కూర్చున్న తర్వాత బయట కూర్చున్నాక అంతకుముందండి షిరిడీకి వచ్చిన తర్వాత నాకు మళ్ళీ ఇలానే ఒకసారి మళ్ళీ నేను నైవేద్యం పెట్టి ఆర్తి ఇచ్చాడు 12 గంటలకి. మళ్ళీ ఒక పెద్ద తెల్లటింతల డాగ్ వచ్చిందండి.
అదే ఫ్లాట్లో బయట నుంచి వచ్చి లోపలికి వచ్చి పూజ రూమ్లోకి వెళ్ళిపోతుంటే ఒక భయం అనేది ఉంటుంది కదా, ఇంత పొద్దున్నే ఇట్లా వస్తుంది ఏంటని అనేది తోలేసినట్టు అన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇదేంటి మళ్ళీ పెట్టలేదే నేను, అదే రూపం నాకెందుకో కంటికి స్పష్టంగా కనపడినట్టు ఉంటుంది లేదు, నాకు ఒక పొరలాగా అట్లా అయిపోతుంది. వెళ్ళిపోయాను, మళ్ళీ పెట్టలేదే నేను, మళ్ళీ బాబాగారు వస్తే బాగుండు అనుకుంటున్నా, మళ్ళీ వచ్చారు కానీ మళ్ళీ నేను ఇవ్వలేకపోతున్నా, తెలియజేయట్లేదు నాకు అని మళ్ళీ ఒక థాట్ ఉంది. ఎప్పుడైనా సరే మళ్ళీ ఈసారి రావాలి బాబా అనుకునేదాన్ని. అలా షిరిడీకి వెళ్ళాక ఆర్తి టైం లేట్ అయిపోతుంది, మళ్ళీ సాయంత్రం ట్రైన్కి. సరేలే చూడకపోతే మళ్ళీ లేదు నేను ఆర్తి అయిందా బయటనే కూర్చుంటా, లోపల ఉంటేంది బయట ఉంటేంటి వినాలి అది అంతే అనేసి కూర్చుండిపోతే నేను కోవా తీసుకెళ్తే నా దగ్గర ఇంత ఎత్తుటి డాగ్ వచ్చింది, కూర్చుందండి పక్కన, బాగా తెల్లగా బ్రౌన్ కలర్లో వచ్చి కూర్చుంటే నేను అది ఎంత మాయగా ఉందంటే అండి, కూర్చొని అక్కడ మధ్యాహ్నం ఆర్తి చదువుతున్నాను తప్పసేపు, ఒక్కొక్క స్టెప్పు ఉంటుంది కదా, అది అయిపోయినప్పుడల్లా ధ్యానంలో ఉండిపోతుంది డాగ్. అక్కడ స్వామి దగ్గర నుంచి వచ్చిందేమో నాకు అనిపించింది. నేను ఒక కోవా పెడుతున్నా, ఒక చరణం కాగానే కోవా పెడుతున్నా, తిన్నంది, మళ్ళీ ధ్యానంలోకి మొదటి అయిపోగానే మళ్ళీ అట్లా ఫుల్ ప్యాకెట్ పెట్టేశానండి, మొత్తం తినేసింది కోవా. 2 ప్యాకెట్లు మళ్ళీ నేను ఉంచేసుకున్నా, అంతా తింటుంది ఇంకా అంత తింటుంది మళ్ళీ ఎలా పెట్టాలని. చివరికి మొత్తం ప్యాకెట్ అంతా తినేసిందండి. ఆర్తి అయిందాక అయిపోతుంది, నా వంపక చూస్తుంది పెట్టమని, నేను పెడుతున్నా మళ్ళీ అయిపోతుంది. చివరి 2 ఉంచుకున్నా, అయ్యో ఈ 2 పెట్టలేదే నేను, ఇంకా ఇదెందుకు ఉంచుకున్నా అని మళ్ళీ నాకు కలిగింది. అలా ఆర్తి అయిపోగానే లేచి వెళ్ళిపోయిందండి, ఎడిపోయిందో తెలియదు నాకు. అప్పటికి నేను అక్కడ కూర్చొని గురు దత్తాత్రేయ స్వామి చూడలేదు అనుకుంటూ ఉండిపోయా. దత్తాత్రేయ స్వామిని ధ్యానం చేస్తున్న ఆ టైంలో ఇది వచ్చింది, కోవా ప్యాకెట్ అంతా తినేసింది. నాకు అప్పుడు తీరింది, స్వామి ఎప్పుడు వస్తున్నారు పెట్టలేదు అనేది ఆ రోజు పూర్తి కంప్లీట్గా తీరింది నాకు. ఏంటి అలా ఒక మిరాకిల్ అండి అది. తర్వాత అంటే వీటన్నిటికి మించి ఫస్ట్ షిరిడీకి వెళ్ళొచ్చిన తర్వాత నాకెప్పుడు ఏమనేది, నేను ఎప్పుడు అడగను, ఏది కావాలని ఇంతవరకు అడగల బాబా గారిని ఇంతవరకు. నేనేదన్నా ఆయనకి ఏమైనా ఇస్తా బాగుండు, ఎక్కడైనా ఏదైనా ఉంటే, అంటే నాకు వచ్చిన అనుభూతుల్లో నేనేదన్నా ఇస్తే బాగుండు స్వామికి అనే ఒక థాట్ ఉండేది నాకు ఎప్పుడు కూడా, అదే ధ్యాస. అలా ఏదో మా ఊరి దగ్గర మా బాబా గారి గుడి కట్టడం జరిగింది. ఆ స్వామివారికి సంబంధించినవన్నీ నేను చేసుకునేటువంటి అదృష్టం నాకు కలిగించారు. బాబా గారి విగ్రహం కానీ ఆభరణాలు కానీ అన్నీ నేనే చేసుకున్నాను. ఇప్పుడు పంజగుట్టలో బాబా గారు ఇక్కడ ఎలా ఉన్నారో అలానే చేసుకున్నాం. ఇక్కడ నుంచే నేను తీసుకెళ్ళి ఆ మకర తోరణాన్ని నేనే చేసుకున్నా. అలా ఉంటుందండి నాకు ఇప్పటికి కూడా. నేను ఏమి ఇంతవరకు అడగల స్వామిని, ఉన్నారు కనిపిస్తున్నారు కదా. బాబా ఎట్లా అందరిని ఆశీర్వదిస్తారో అట్లే సమాజ సేవ చేయాలని చెప్పేసి. సమాజ సేవ అంటే మరి అలాంటి అవకాశం మనకు వచ్చినప్పుడు ఆలోచిద్దాం. చెయ్యొచ్చు, మంచిదే కదా, ప్రజాసేవ చెయ్యొచ్చు. మనకు అలాంటి అవకాశం కలిగింది అనుకోండి, చేద్దాం. మేము ఏదైనా మన చేతుల్లో లేదు, మనకి అవకాశం వస్తే చేస్తాము.